ప్రధానమైన విషయం రాజ్యాధికారాన్ని దూరం చేశాయి. ఆ రాజ్యాధికారం చేతుల్లోకి రావాలంటే చేతులు ఆయుధం ఉండాలి, ఆయుధాన్ని దూరం చేశాయి. రాజ్యాధికారం ఆయుధం సరిగ్గా నడవాలంటే విద్య ఉండాలి, విద్యను దూరం చేశాయి. వీటన్నిటి కలుపుగోలుగా దేని మీద అయితే అధికారం చెలాయిస్తున్నారు అంటే సంపద మీద అధికారం చెలాయిస్తున్నారు, ఆ సంపదకి దూరం చేశారు. 90% ప్రజలని 2000 సంవత్సరాల నుంచి సంపదకి దూరం చేయటం మూలంగా భారతదేశ ఆధునిక నిర్మాత మహాత్మా జ్యోతిరావు పూలే, ఆయన క్రమంలో నడిచొచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో కింది వర్గాలకి డిప్రెస్డ్ క్లాసెస్ అనే పదం వాడాడు. ఆయన ఆ వర్గాలకి రిజర్వేషన్ కావాలి అనే ఆర్గ్యుమెంట్ ముందుకు తీసుకొచ్చాడు. అది రాజ్యాంగబద్ధంగా ఉండాలన్నాడు. ఆ రాజ్యాంగబద్ధంగా ఉండడానికి సంబంధించిన కొన్ని ప్రాతిపాదికలు రూపొందించాడు. ఆయన రిజర్వేషన్ కావాలంటే ఏదో జస్ట్ కామెంట్గా మాత్రమే కాకుండా తన జీవిత నేపథ్యాన్ని అన్వయించి ఈ దేశ రాజ్యాంగాన్ని రాశాడు. ప్రధానంగా ఆయన రిజర్వేషన్ ఎందుకు అనే ప్రశ్న వచ్చినప్పుడల్లా, రిజర్వేషన్ అనే అంశం ముందుకు వచ్చినప్పుడల్లా చాలామంది మాట్లాడుతున్నది ఏమిటంటే మా పిల్లలకి సీట్లు రావట్లేదు, 90 మార్కులు వచ్చినా 98 మార్కులు వచ్చినా 100 మార్కులు వచ్చినా సీట్లు రావటం లేదని కొందరు పై కులాల వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ భారతదేశంలో సంపదకు సంబంధించిన సమాన పంపిణీ గురించి మాత్రం ఎవరు మాట్లాడారు. అందుకే అంబేద్కర్ ఆనాడు ఏమన్నాడంటే 2000 సంవత్సరాల నుంచి మాల మాదిగల్ని, కుమ్మరి కమ్మరి యాదవ లాంటి ఈ కులాలన్నిటినీ మీరు చదువుకు దూరం చేశారు, మీరు సంపదకు దూరం చేశారు. కనుక మాకు చదువు కావాలంటే మీ 2000 సంవత్సరాల కాలం నుంచి మీకు పోటీ పడలేదు కనుక ఇప్పుడు మీతో పోటీ పడాలంటే ఈ దేశంలో కొన్ని వర్గాలకి కొన్ని మినహాయింపులు కావాలి, అవి రాజ్యాంగబద్ధంగా ఉండాలని వాదించాడు. అందులో 2 విధాలుగా చెప్పాడు ఆయన. మొదటిది, ఈ దేశంలో అన్టచబిలిటీ అనే ఒక ప్రధానమైన అంశం ఉన్నది. ఈ అంటరానితనం అనేది మనిషిని ఇతర మనుషులతో సమానంగా చూడలేదు. కనుక మనుషుల్నే ముట్టుకోనటువంటి సమాజంలో, మనిషిని గుడిలోకి రానివ్వని సమాజంలో, బడిలోకి రానివ్వని సమాజంలో అలాంటి అంటరాని వాళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్ ఉండాలి చదువులో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో అని కోరాడు ఆయన. ఆయన మొదటి రౌండ్ టేబుల్ సమావేశం నుంచి మొదలుపెట్టి ఇంకా అంతకన్నా ఒక 3 సంవత్సరాల ముందు నుంచి సైమన్ కమిషన్ నుంచి మొదలుపెట్టి ఆ ఆర్గ్యుమెంట్ను భారత రాజ్యాంగ రచన పరిపూర్తి అయ్యే వరకు కొనసాగించాడు. కనుక కులం ప్రాతిపాదిక మీద అంటే అంటరానితనం ప్రాతిపాదిక మీద రిజర్వేషన్లు ఉండాలి అనే ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చాడు. రెండో ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఈ అంటరానితనం అనే ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చినప్పుడు కొన్ని వర్గాలకే ప్రయోజనం చేకూరుతుంది, మరి మిగతా వర్గాలకు ఎలా అనే ప్రశ్న వచ్చినప్పుడు సామాజికంగా వెనుకబడిన వర్గాలు కూడా ఈ దేశంలో ఉన్నాయి కనుక ఆ వర్గాలకి ఎప్పుడైనా ప్రభుత్వాలు రిజర్వేషన్ కల్పించాలనుకుంటే, కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఇవ్వాలనుకుంటే తప్పనిసరిగా రాజ్యాంగ ప్రొవిజన్ ఉండాలనే ఉద్దేశంతోనే 341 ఆర్టికల్ రాసి దాని ప్రకారం ప్రత్యేకంగా ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా అధ్యయనం చేసి అధ్యయనం నుంచి వచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడి నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా ఆ వర్గాలకు రిజర్వేషన్ కల్పించవచ్చు అనే ఒక అవగాహనని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించాడు. కనుక ఈ ప్రాతిపాదికను మనం ఇట్లా చూసుకుంటూ వస్తే ఈ దేశ నిర్మాణంలో అట్టడుగు వర్గాల నుంచి రిజర్వేషన్ కావాలనే ఆర్గ్యుమెంట్ రావడానికి మనం ఈ పునాదిని చూస్తాం. ఈ పునాది ఇవ్వటానికి ఈ దేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన పోరాటమే అందరికీ ఒక ప్రాతిపాదికగా ఉంటుంది. ఆ తర్వాతనే ఇంకెవరైనా కూడా మహాత్మా జ్యోతిరావు పూలే ఏం ఆలోచించాడు, ఒక బహుజన కులంలో పుట్టినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశం ఎందుకు వెనకబడి ఉంది అనే ఆలోచన చేసినప్పుడు ఆయన గులాంగిరి అనే పుస్తకం రాశాడు. ఆ గులాంగిరి అనే పుస్తకం రాసినప్పుడు నాకు తెలిసి ఈ దేశంలో సంఘ సంస్కరణ మొదలైంది. ఈ సంఘ సంస్కరణ మొదలైనప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ వచ్చాడు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వచ్చాడు, వివేకానందుడు వచ్చాడు. వీళ్ళందరూ ఒక క్రమంలో బెంగాల్ ప్రాంతం నుంచి చూస్తాం మనం. కానీ మహారాష్ట్ర నాగపూర్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడు మహాత్మా జ్యోతిరావు పూలే. మిగతా వాళ్ళు ఎవ్వరూ ఈ దేశాన్ని దర్శించనట్లుగా మహాత్మా జ్యోతిరావు పూలే దర్శించాడు. ఏమి దర్శించాడు అన్నప్పుడు ఈ దేశాన్ని చరిత్ర రాసినప్పుడు లేదా సామాజిక శాస్త్రాల్లో 2 విభాగాలుగా చేశారు. ఒకటి రాక్షసులు, మరొకరు దేవతలు అనే ఆ విభజన అట్లా కొత్తగా చూసినటువంటి వాడు మహాత్మా జ్యోతి.